ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగేశ్వర్ మ్యాథ్. పోయిన లాస్ట్ వీడియోలో మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ పార్ట్ 1 అంటే ఎన్ని టైప్స్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఉన్నాయి అండ్ దాంట్లో ఫస్ట్ 2 టైప్స్ని మనం డిస్కస్ చేసాం. సో ఈ ఫస్ట్ 5 టైప్స్లో మనం వేరియబుల్ సెపరబుల్ మెథడ్, హోమోజీనియస్ మెథడ్ గురించి డిస్కస్ చేసాం. ఈరోజు ఈ వీడియోలో మనం నాన్ హోమోజీనియస్ మెథడ్ గురించి డిస్కస్ చేద్దాం. నాన్ హోమోజీనియస్ మెథడ్. సో ఈ నాన్ హోమోజీనియస్ మెథడ్ అంటే ఏంటి? సో నాన్ హోమోజీనియస్ మెథడ్ అని చెప్పంటే ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ dy by dx is equal to ax plus లేదా a1x plus b1y plus c1 divided by a2x plus b2y plus c2 ఈ ఫార్ములా కనుక ఉంది అని చెప్పంటే దీన్ని మనం నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్కి టోటల్ 3 కేసెస్ ఉన్నాయి. సో దాంట్లో ఫస్ట్ కేస్ ఏంటంటే b1 is equal to minus a2. సో b1 is equal to minus a2 కనుక కండిషన్ ఇస్తే దానికి సొల్యూషన్ వచ్చేటప్పటికి a2 టైమ్స్ ఆఫ్ xy ప్లస్ b2 ఇంటూ వై స్క్వేర్ డివైడెడ్ బై 2 ప్లస్ c2 ఇంటూ వై మైనస్ a1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై 2 మైనస్ c1x is equal to k అనేది ఒక కాన్స్టెంట్. సో ఇది మనకి ఇచ్చిన ఫస్ట్ కేస్. అలా ఇంకా 2 కేసెస్ ఉన్నాయి. సో సెకండ్ కేస్, సో దాంట్లో సెకండ్ కేస్ 2 వచ్చేటప్పటికి a1 బై a2 ఇజ్ ఈక్వల్ టు b1 బై b2. ఇలా ఉన్నప్పుడు దానికి మనం ఇంటిగ్రేషన్లో సబ్స్టిట్యూషన్ అంటే a1x ప్లస్ b1y ఇజ్ ఈక్వల్ టు t అని మనం సబ్స్టిట్యూట్ చేసుకొని చేయాలన్నమాట. అంటే ఆ ఈక్వేషన్ ఈ ఇచ్చిన సబ్స్టిట్యూషన్ కనుక మనం ఆ ఈక్వేషన్ కనుక ఇంప్లిమెంట్ చేస్తే అది మనకి 2 ఫార్మ్స్ అంటే ఏదర్ హోమోజీనియస్ ఈక్వేషన్ కింద అయినా కానీ లేదు వేరియబుల్ సెపరబుల్ మెథడ్ ఈక్వేషన్ కింద అయినా కానీ ఆ ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ డివైడ్ అయిపోతుంది. సో అదొక పద్ధతి. నెక్స్ట్ కేస్ 3 వచ్చేటప్పటికి షిఫ్టింగ్ ఆఫ్ ఆరిజిన్ అని కూడా అంటారు. సో కేస్ 3 అంటే b1 ఈజ్ నాట్ ఈక్వల్ టు మైనస్ a2 అండ్ a1 బై a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1 బై b2. సో ఇటువంటి కేసులో ఆరిజిన్ అనేది షిఫ్ట్ అయిపోతుంది. సో దీనికి వచ్చేటప్పటికి సబ్స్టిట్యూషన్ x ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ X ప్లస్ హెచ్ అండ్ y ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ Y ప్లస్ కే. సో ఇక్కడ ఆరిజిన్ అనేది షిఫ్ట్ అయిపోతుంది కాబట్టి ఈ రెండు వాల్యూస్ ఈక్వల్ అవ్వవు. సో ఈక్వల్ అవ్వవు కాబట్టి ఇది మనం తీసుకునే సబ్స్టిట్యూషన్. సో ఈ యొక్క నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మీద ఒక ఎగ్జాంపుల్ని మనం ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే వాళ్ళు మనకి నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని ప్రొవైడ్ చేశారు. ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏంటంటే dy by dx is equal to x minus 2y plus 3 divided by 2x plus y minus 5. సో ఫస్ట్ ఇలా నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఒక ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ a1x plus b1y plus c డివైడెడ్ బై a2x plus b2y plus c, ఇక్కడ c1 ఇక్కడ c2 ఈ ఫార్ములా కనుక ఉంది అంటే దాన్ని మనం నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్లో నేను 3 కేసెస్ని చెప్పాను. దాంట్లో ఈ ఇచ్చిన సమ్ అంటే ఈ ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏ కేసుతో మనం సాల్వ్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ కేసు ఏంటి, మనకి b1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ a2. సో ఈ ఇచ్చిన ఈక్వేషన్లో మనం ఫస్ట్ a1 ఈజ్ ఈక్వల్ టు a2 ఈజ్ ఈక్వల్ టు b1 ఈజ్ ఈక్వల్ టు b2 ఈజ్ ఈక్వల్ టు c1 అండ్ c2. సో ఫస్ట్ మనం అన్ని వాల్యూస్ని రాసేసుకోవాలి. సో ఇక్కడ a1 మనకి 1 ఉంది, a2 వచ్చేటప్పటికి 2 ఉంది, b1 మనకి -2, b2 వచ్చేటప్పటికి 1, c1 వచ్చేటప్పటికి 3 అండ్ c2 వచ్చేటప్పటికి మనకి -5. సో ఇక్కడ మనకి వాల్యూస్ రాసేసుకుందాం. సో మనకి ఫస్ట్ కండిషన్ అండ్ ఫస్ట్ కేస్ ఏంటి, b1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ a2. సో ఇక్కడ మనకి b1 వాల్యూ -2 ఈజ్ ఈక్వల్ టు a2 వాల్యూ 2 ఉంది, అంటే 2 ఈజ్ ఈక్వల్ టు -2 అని చెప్పి వచ్చింది. సో b1 ఈజ్ ఈక్వల్ టు -a2. సో ఇది b1 ఈజ్ ఈక్వల్ టు -a2 కండిషన్ని సాటిస్ఫై చేయదు. ఎందుకంటే మనకి b1 ఈజ్ ఈక్వల్ టు a2 కండిషన్ని సాటిస్ఫై చేస్తుంది. ఎందుకంటే b1 వాల్యూ వచ్చేటప్పటికి మనకి -2 ఉంది, ఇక్కడ a2 వాల్యూ వచ్చేటప్పటికి 2, దాని ముందు మైనస్. సో -2 ఈజ్ ఈక్వల్ టు -2 కాబట్టి ఆ కండిషన్ మనకి సాటిస్ఫై చేస్తుంది. సో డైరెక్ట్గా మనం ఈ యొక్క కండిషన్ సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఈ యొక్క ఇచ్చిన ప్రాబ్లమ్ని మనం కేస్ 1 తోటి మనం సాల్వ్ చేసుకోవచ్చు. సో కేస్ 1 ఏం చెప్తుంది, డైరెక్ట్గా మనం సొల్యూషన్ రాసేసుకోవచ్చు అనమాట. సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్,
సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈస్ అని చెప్పి వాళ్ళు ఇక్కడ ఇందాక నేను సొల్యూషన్ రాశాను. a2 ఇంటూ xy ప్లస్ b2 ఇంటూ వై స్క్వేర్ డివైడెడ్ బై 2 ప్లస్ c2 ఇంటూ వై మైనస్ a1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై 2 మైనస్ c1x ఇజ్ ఈక్వల్ టు k. ఇది వాళ్ళు మనకి ఇచ్చిన సొల్యూషన్. అంటే ఇది ఒక ఫార్ములాగా మనం గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఇచ్చిన ఈ జనరల్ సొల్యూషన్ లేదు, ఈ సొల్యూషన్ ఈక్వేషన్లో మనం ఈ ఇచ్చిన a1 a2 b1 b2 c1 c2 వాల్యూస్ని మనం సబ్స్టిట్యూట్ కనుక చేసుకున్నామని చెప్పంటే ఈ నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సొల్యూషన్ అనేది మనకి వచ్చేస్తుంది. సో ఈ వాల్యూస్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తే a2 వాల్యూ వచ్చేటప్పటికి 2 ఇంటూ xy ప్లస్ b2 వాల్యూ మనకి 1, సో 1 ఇంటూ వై స్క్వేర్ డివైడెడ్ బై 2 ప్లస్ c2 వాల్యూ వచ్చేటప్పటికి మనకి మైనస్ 5 ఇంటూ వై మైనస్ a1 వచ్చేటప్పటికి 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ బై 2 మైనస్ c1 వాల్యూ మనకి వచ్చేటప్పటికి 3, సో మైనస్ 3x ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ k. ఇప్పుడు ఈ ఇచ్చిన అంటే ఈ రాసిన ఈక్వేషన్లో కనుక ఎల్సిఎం కనుక తీసుకుంటే ఎల్సిఎం 2 కాబట్టి ఇక్కడ మనకి 4xy ప్లస్ వై స్క్వేర్ మైనస్ 10y మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ఈజ్ ఈక్వల్ టు 2k అవుతుంది. సో ఇక్కడ నేను 2k ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ c అనుకుంటాను. సో c అంటే ఇక్కడ ఓన్లీ c వస్తుంది. సో ఈ ఈక్వేషన్లో మనకి మైనస్ కనుక మైనస్తో కనుక మైనస్ 1తో కనుక మల్టిప్లై చేస్తే మనకి ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ 4xy ప్లస్ 10y ప్లస్ 6x ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ c అనమాట. సో ఇది మనకి వచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ సొల్యూషన్. ఓకే ఫ్రెండ్స్, ఈ మెథడ్ మీకు అర్థమైతే కింద ఉన్న లైక్ బటన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ ఫర్దర్ టాపిక్కి మనం వెళ్తే ఫోర్త్ మెథడ్ మనకి వచ్చేటప్పటికి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఈ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది కూడా వేరియబుల్ సెపరబుల్ మెథడ్లో లేదు హోమోజీనియస్ మెథడ్లో మనకి 2 టైప్స్ డిస్కస్ చేసాం. dy బై dx ఉంటే y ఈజ్ ఈక్వల్ టు vx సబ్స్టిట్యూషన్, dx బై dy ఉంటే x ఈజ్ ఈక్వల్ టు vy సబ్స్టిట్యూషన్. సో ఈ 2 మెథడ్స్ చేసినట్టు ఈ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో కూడా మనకి 2 మెథడ్స్ ఉన్నాయి. ఆ 2 మెథడ్స్ ఏంటంటే ఫస్ట్ మెథడ్ వచ్చేటప్పటికి జనరల్ ఫామ్ ఇలా ఉండాలి. సో dy బై dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు సమ్ q ఆఫ్ x. ఇది మనకి ఫస్ట్ మెథడ్. సో ఇలా ఉంటే దీంట్లో ఒక ఇంపార్టెంట్ వర్డ్, దాన్నే మనం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అని చెప్పి పిలుస్తాం అనమాట. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేయాలంటే మనకి కావాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్. ఈ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ని మనం ఇలా ఈ పవర్ ఇంటిగ్రల్ p ఆఫ్ x dx అని చెప్పి రిప్రజెంట్ చేస్తాం అనమాట. సో ఈ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ని మనం ఫస్ట్ కనుక్కుంటే దానికి మన జనరల్ సొల్యూషన్ జనరల్ సొల్యూషన్ వచ్చేటప్పటికి y ఇంటూ ఈ పవర్ ఇంటిగ్రల్ p ఆఫ్ x dx ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఆఫ్ x ఇంటూ ఈ పవర్ మైనస్ p ఆఫ్ x dx హోల్ dx ప్లస్ c. ఇది మనకి వచ్చిన జనరల్ సొల్యూషన్. సో మనకి ఏంటంటే ఫస్ట్ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ని కనుక్కుంటే దాన్ని బట్టి మనం ఇటు సైడ్ బైపార్ట్స్ రూల్ అప్లై చేయాలా ఏం చేయాలా అని చెప్పి ఒక క్లారిటీ వస్తుంది. సో ఇది మనకి వచ్చిన ఫస్ట్ మెథడ్. నెక్స్ట్ సెకండ్ మెథడ్ వచ్చేటప్పటికి ఆపోజిట్ ఫామ్, అంటే dx బై dy ప్లస్ p ఆఫ్ y ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ y. సో ఉన్న ఈక్వేషన్నే మనం రివర్స్గా రాసుకుంటున్నాం. సో ఈ సెకండ్ దానికి ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఇంటిగ్రల్ ఈ పవర్ p ఆఫ్ y ఇంటూ dy. దీని సొల్యూషన్ కూడా సేమ్ అంతే. జనరల్ సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ ఈ పవర్ ఇంటిగ్రల్ p ఆఫ్ y dy ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఆఫ్ y ఇంటూ ఈ పవర్ ఇంటిగ్రల్ p ఆఫ్ y dy హోల్ dy ప్లస్ c. ఇలా మనకి ప్రాబ్లమ్స్ అనేటివి ఇస్తారు. సో ఈ 2 రూల్స్ మనం బ్లైండ్గా గుర్తుంచుకోవాలి. సో ఈ రూల్స్ని మనం గుర్తుంచుకొని మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఒక సమ్ ఇచ్చారు. ఆ సమ్ని ఇప్పుడు మనం ట్రై చేద్దాం. ఆ సమ్ ఏంటంటే ఫస్ట్ కొత్త పేజ్లో మనం రాసుకుంటున్నాం. సో ఎగ్జాంపుల్ ఏంటంటే 1 మైనస్ వై స్క్వేర్ ఇంటూ dx బై dy 1 మైనస్ వై స్క్వేర్ ఇంటూ dx బై dy ప్లస్ yx ఈజ్ ఈక్వల్ టు ay. ఇది వాళ్ళు మనకి ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్. దీన్ని మనం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మెథడ్ ద్వారా సాల్వ్ చేయబోతున్నాం. సో ఇక్కడ మనం ఫస్ట్
2 కేసెస్ చెప్పుకున్నాం ఫార్ములా. సో మనం ఫస్ట్ జడ్జ్ చేయాల్సింది ఏంటి, ఇది ఏ కేసు ఫస్ట్ జడ్జ్ చేయాలి, అది కేస్ 1 కావచ్చు 2 కావచ్చు. సో ఇది కేస్ 2, ఎందుకు మనకి ఇక్కడ dx/dy అనేది ఇచ్చారు కాబట్టి. సో నెక్స్ట్ మనం ఏం చేయాలని చెప్పంటే నార్మల్ జనరల్ ఫామ్లోకి దీన్ని తెచ్చుకోవాలి. జనరల్ ఫామ్ ఏంటి, dy/dx ప్లస్ x ఇంటూ p ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు సమ్ q ఆఫ్ y. ఇది మనకి జనరల్ ఫామ్. కానీ ఇక్కడ మనకి dx/dy ఉంది. సో dx/dy ప్లేస్లో ఇక్కడ పక్కన 1 - y² కూడా మనకి ఇచ్చారు. సో ఆ 1 - y² ని మనం డివైడ్ అండ్ మల్టిప్లై కింద రాసుకుంటే dx/dy ప్లస్ y డివైడెడ్ బై 1 - y² టైమ్స్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ y డివైడెడ్ బై 1 - y². ఇది మనకి వచ్చిన జనరల్ ఈక్వేషన్. ఇప్పుడు ఈ y డివైడెడ్ బై 1 - y², ఈ y డివైడెడ్ బై 1 - y² ని మనం ఎలా రాసుకోవచ్చు అని చెప్పి ఇప్పుడు మనం ఆలోచిద్దాం. సో ఈ పవర్ ఇంటిగ్రల్, ఫస్ట్ మనం ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ని కనుక్కోవాలి. సో ఈ ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనం నార్మల్ ఫార్మ్స్ కింద రాసుకుంటే మనకి p ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు y/1 - y². ఇది మనకి వచ్చిన వాల్యూ. సో ఈ పవర్ ఇంటిగ్రల్ y/1 - y² ఇంటూ dy. సో ఈ ఇంటిగ్రేషన్ ని మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనం ఈ ఈక్వేషన్ కనుక క్లియర్గా అబ్జర్వ్ చేస్తే దీన్ని మనం ఇంటిగ్రల్ f'(x/f(x) అనే ఫామ్లోకి మనం రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు అంటే ఈ పవర్ ఇంటిగ్రల్ ఇక్కడ 1 - y², 1 - y² కనుక మనం డిఫరెన్షియేట్ చేస్తే మనకి -2y వస్తుంది. సో ఇక్కడ మనకి y ఒకటే ఉంది, సో -2 లేదు కాబట్టి డివైడ్ అండ్ మల్టిప్లై విత్ -2 అని చెప్పి రాయొచ్చు. ఇప్పుడు -2 ఇంటూ y డివైడెడ్ బై 1 - y² dy. సో ఇప్పుడు ఇలా వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ ఇది ఎరేస్ చేసుకుందాం. ఇప్పుడు f'(x/mod f(x). సో f'(x/f(x) ఫార్ములా మనకి log mod f(x) కాబట్టి దీని కంటిన్యూషన్ e పవర్ -1/2 log mod f(x). f(x) ఏంటి ఇక్కడ 1 - y². ఇది మనకి వచ్చిన ఆన్సర్. ఈ లాగ్ ఈ ఎక్స్పోనెంట్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో 1 - y² పవర్ -1/2 అంటే దీని ఆన్సర్ వచ్చేటప్పటికి 1/1 - y² అండర్ రూట్. ఇది మనకి వచ్చిన ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్, ఇంటిగ్రల్ e పవర్ y/1 - y² ఇంటూ dy. ఇప్పుడు ఈ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ మనకి వచ్చింది కాబట్టి దీన్ని మనం ఈ ఇచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకొని ఇంటిగ్రేషన్ని చేసుకోవాలి. సో ఎట్ లాస్ట్ మనకి ఆన్సర్ ఏమొస్తుందని చెప్పంటే ఇక్కడ 1 - y² ఫామ్లో ఉంది. సో ఆన్సర్ మనకి యాజ్ ఇట్ ఈస్గా ఎలా వస్తుందని చెప్పంటే 1 - y² ఫామ్లోనే మనకి వస్తుంది. సో ఆన్సర్ వాళ్ళు మనకి ఏమి ఇచ్చారని చెప్పంటే 1/√1 - y² అనే ఫామ్లో ఇచ్చారు. వాళ్ళు ఇక్కడ ఏం అడిగారంటే ఈ క్వశ్చన్లో ఫైండ్ ద ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఆఫ్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్పి అడిగారనమాట. సో ఈ ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే 1 - y² ప్లస్ dx ఇంటూ dx/dy ప్లస్ yx ఈజ్ ఈక్వల్ టు ay అనే ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్కి ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ అంటే ఈ పవర్ p ఆఫ్ y dy అని కనుక్కోమన్నారు. సో ఈ ఈక్వేషన్ ఈ యొక్క డిఫరెన్షియల్ ఈక్వేషన్కి ఆన్సర్ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ 1/√1 - y² అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇలా చాలా సమ్స్ని అంటే ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ని మనం dy/dx ఇచ్చారా, dx/dy ఇచ్చారా అని ఆలోచిస్తూ సింపుల్గా ఇచ్చిన ఈ 2 కేసెస్ని మనం అప్లై చేసుకుంటా ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మెథడ్స్ని మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.